దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల ప్రార్థన సహవాసానికి మీ అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హెర్మోన్ బ్యాప్టిస్ట్ సంఘస్థులందరూ కూడా, ఆత్మీయులందరూ కూడా ఈ యొక్క ప్రార్థన సహవాసంలో పాల్గొంటుండగా ఈ ప్రార్థన మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుని సేవకుడుగా కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం, దేవుని మహిమపరుచుకుందాం. సకల ఆశీర్వాదములకు కర్తమైన దేవ, జీవం కలిగిన దేవ, సజీవుడా, సర్వాధికారి, సార్వభౌముడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన, నేను నమ్మిన వారిని చేయి విడువని దేవుడు, నీకు వందనాలు. మాకు జీవం ఇచ్చుటకు, నిత్య జీవం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఏదైనా మమ్మల్ని రక్షించలేదు, ఏదైనా మమ్మల్ని బ్రతికించలేదు, ఏదైనా మాకు అయినా మరి నిత్యత్వం ఇవ్వలేదు. కేవలము కల్వరి శిలువలోని మీ రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ, విడుదల, జీవము, నిత్య జీవము కలిగినందుకే నేను స్తుతిస్తూ ఉన్నాం. హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘం అంతటిని, ఆత్మీయులందరినీ, స్నేహితులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు ప్రార్థనలో ఏకీభవిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఘనపరుస్తున్న వారందరి కొరకే నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల ఆరాధన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనము మరి దేవుని మహిమపరుచుకుందాం. కొన్ని పాటలు పాడి హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా అనే పాటను మొదట పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నీ కొనియాడేదు. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నీ కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను. ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంపు జ్యోతివి నీవే.
ప్రభువా నిన్ను నీ కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నీ కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా హల్లెలూయా. అదే రీతిగా ఇంకో పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. బ్రతుకుట నీకోసమే అనే పాటను పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం, దేవుని కనపరుచుకుందాం. బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు సిలువ వేయబడినానయ్యా సిలువ వేయబడినానయ్యా నీవే నాలో జీవించుమయ్యా నీవే నాలో జీవించుమయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకేనే జీవించేదా ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకేనే జీవించేదా శ్రమలైనా శోధనలైనా శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగిదనయ్యా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగిదనయ్యా సేవలో సాగిదనయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా బ్రతుకుట నీ కోసమే
మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు లోకములోన నిందలు నాపై రాలై రోవిన రంపాలై కోసిన లోకములోన నిందలు నాపై రాలై రోవిన రంపాలై కోసిన రాజులైనా అధిపతులైనా రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవువైనా ఉన్నవి అయినా రాబోవువైనా నీదు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదయ్యా నీదు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపదయ్యా ఏది ఎడబాపదయ్యా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దైవ వాక్యమును మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి నూతన నిబంధన గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1 జాన్ మొదటి యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబర్ 224 నూతన నిబంధన గ్రంథంలో మొదటి యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలను మనం చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. చదవబడిన లేఖన భాగము మన వినికిడిలో దీపబడును గాక. ప్రేమ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నుండి మరొక మాటను మనము ఆధారం చేసుకొని దేవుణ్ణి ధ్యానించుకుందాం, ఆయన వాక్యాన్ని స్మరించుకుందాం. ఇక్కడ ఈ యోహాను ఏమంటున్నాడంటే దేవుడు ఏ ప్రార్థనకు జవాబిస్తాడు అనే విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. గత 2 వారాలు మనము 2 విషయాలు నేర్చుకున్నాం. ఆయన నీతిమంతుల ప్రార్థన వింటాడు అని నేర్చుకున్నాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం నుండి ఆ మాటలు మనం చూసాం. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల జీవితం ఏంటిదో మనం చూసాం. పోయిన వారం ఎవరి ప్రార్థన వింటాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థన వింటాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఉండే లక్షణాలు ఏంటో మనం చూసాం. సో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మొరను ఆయన ఆలకించును. గాడ్ హియర్స్ ద ప్రేయర్స్ ఆఫ్ దోస్ హూ ఫియర్ హిమ్. ఈరోజు దేవుడు మనం నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దేవుని చిత్తానుసారంగా మనము అడిగిన దానికి, అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అంటే అర్థం ఏంటిదంటే దేవునికి ఘనతనిచ్చే ప్రార్థనా జీవితం.
దేవునికి ఇష్టమైన రీతిగా అడిగిన ప్రార్థన, దేవునికి తగినట్టుగా అడిగిన ప్రార్థన, దేవుని మనస్సుకు దగ్గరగా ఉండే ప్రార్థన, లేక దేవునికి మహిమ తెచ్చే ప్రార్థన, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి. అడిగేది మనమే అయినప్పటికీ మనమే దేవుణ్ణి అడుగుతాం, మనకే ఏం కావాలో దేవునికి చెప్తాం. అంటే అది మనకి ఇష్టం అన్నట్టు, మన ఇష్టాన్ని దేవుని ముందు పెడతాం. కానీ ప్రార్థన యొక్క జవాబు ఎవరికి వస్తుందంటే, దైవ చిత్తము ఏ ప్రార్థనలో ఉంటుందో వారి ప్రార్థనకే జవాబు వస్తుందంట. దైవ చిత్తము అంటే నీవు అడిగేది నీవు, కోరుకునేది నీవు, ఇచ్చేది మాత్రం ఆయన. ఇచ్చేట ఆయన ఇష్టము ప్రకారం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనకు దేవుడు జవాబు చెప్తాడు అని బైబిల్లో చెప్తున్నాం. కొన్ని మాటల్ని మనం చూద్దాం. దేవుడు ఈ లోకంలో ఉండగా, ఆయన మనుష్య రీతిగా ఉండగా ఆయన పలికిన మాటల్ని, బైబిల్లోని కొన్ని సత్యాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి 9వ వచనంలో ఈ మాట రాస్తాడు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. యేసుప్రభు మొట్టమొదటగా మనతో పలికిన పరలోక ప్రార్థనలో ఏముంటుందంట? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, ప్రభువా నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూలోకంలో నెరవేరును గాక అని మనం ప్రార్థన చేయాలంట. చాలాసార్లు మన వ్యక్తిగత ప్రార్థనలో మనం అది చేయం. సో దైవ చిత్తానుసారమైన ప్రార్థనకి జవాబు వస్తుంది, అది మనం చూసాం లేఖన భాగం. కానీ ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారమైన మాటల్ని మనం పలకం. ప్రభువా నీ చిత్తం ప్రపంచమంతా నెరవేరుతున్నట్టు నా జీవితంలో కూడా నెరవేర్చండి అని మనం ప్రార్థన చేయం. ప్రభువా నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమి మీద నా జీవితంలో కూడా నెరవేర్చండి అని మనం ప్రార్థన చేయం ఎప్పుడు. అయితే ప్రార్థనలో దైవ చిత్తానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ద విల్, ద మైండ్ ఆఫ్ గాడ్. అయినా పరలోకంలో నీ అధికారం నెరవేరినట్టుగా భూలోకంలో నీ అధికారం నెరవేరును కాక, పరలోకంలో నీకు మహిమ కలిగినట్లుగా నా ప్రార్థన విజ్ఞాపనలో కూడా నీకు మహిమ కలుగును గాక అని మనం ప్రార్థన చేయాలి. సో తండ్రి అయిన దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా ఆ విషయాన్ని మనం ధ్యానం చేయాలంట. ప్రార్థనలో లింక్ అయిన విషయాలన్నీ మనం గమనించాలి. ప్రార్థనలో లింక్ అయిన విషయాలు. సో పరమ తండ్రి యొక్క అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ పరలోక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరమ తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తు చేసుకోవాలంట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. 26:39. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. దానికంటే ముందు 36వ వచనం చదువుదాం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పాను. సో యేసుప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. 39వ వచనం చూడండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. సో తండ్రి అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరలోకంలో ఆయన చిత్తాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంట. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు గెత్సెమనీలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థన చేశాడు. నా ఇష్టం కాదు, నీ ఇష్టం నెరవేరును గాక అని ప్రార్థన చేశాడు. అంటే తండ్రి అయిన దేవుడి విషయంలో చిత్తమే, కుమారుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ప్రభువా నీ చిత్తమే అని ప్రార్థన చేశాడు.
తర్వాత మనం ఇంకొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించున్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రార్థన చేస్తున్నాడంట. తండ్రి అయిన దేవుడి విషయంలో ప్రార్థన చెప్పాడు, కుమారుడైన క్రీస్తు విషయంలో ప్రార్థన చూపించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు ఏమన్నా నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అన్నాడు. సో యేసుప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు పంపించబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడో చూడండి 27వ వచనంలో. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏదైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇది కూడా ప్రార్థనా సందర్భమే. ఈ ప్రార్థనా సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. తండ్రి అయిన దేవుని గుర్తు చేసుకునే విషయంలో దేవా నీ చిత్తం అని చెప్పాలి. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు కూడా ప్రభువా నీ చిత్తమైతే నాకు ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. సో దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అంటే దేవుని మనస్సుకు తగ్గినట్టుగా, దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి తగినట్టుగా, లేక ఆయన మనస్సుకు దగ్గరగా, ఆయనకు మహిమ తెచ్చేదిగా ఉండాలంటే మన ప్రార్థన చేయాలి. ఎన్నైనా మనం దేవుని అడగచ్చు, కానీ అందులో ఏం చెప్పాలి? ప్రభువా నీ చిత్తమైతే, లేక నీ చిత్త ప్రకారం నా ప్రార్థనకు జవాబు ఇవ్వండి, నీ చిత్త ప్రకారం నా ప్రార్థనకు ఆయన ఆశీర్వాదం దయచేయండి అని ప్రార్థన చేయాలి. ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడంట. ఎవరి ప్రార్థనకు జవాబిస్తాడన్నాడు? ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థనకే దేవుడు జవాబిస్తాడు. తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు పరలోక ప్రార్థనలో నీ చిత్తం పరలోకంలో నెరవేరాడు. పరలోక ప్రార్థన అది ప్రార్థనే. యేసుప్రభు గెత్సెమనే తోటలో చేసినాడు ప్రార్థనే. పరిశుద్ధాత్మ దేవుడు రోమా 8:26లో మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆత్మ మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నీ చిత్త ప్రకారమే విజ్ఞాపన చేశాడు. సాక్షాత్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ప్రార్థన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆ దేవుని చిత్తానికి సమర్పించుకొని ప్రార్థన చేశాడు. అంటే దైవశక్తి కలిగిన వారు, దేవునితో సమానత్వం కలిగిన వారు, వారే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తే మరి మన ప్రార్థన జీవితం సంగతి ఏంటి? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అంటే ఆయనకు మహిమ తెచ్చేదిగా, ఆయన మనస్సుకు దగ్గరగా ఉన్నది, ఆయనకు తగినట్టుగా, లేక ఆయనకు ఇష్టమైన రీతిగా చేసే ప్రార్థన. అందుకే మనం ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? తానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. అంటే ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మన ప్రార్థనలో దైవ చిత్తం లేదు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టం, మనం ఎలా ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగుతుందో పరిశుద్ధాత్ముడు ఆ రకంగా మన పక్షంగా ప్రార్థన చేస్తాడు. అంటే అర్థం ఏంటిదంటే మనం ప్రార్థనలోకి వచ్చినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఇష్టాన్ని పక్కన పెట్టాలి, మన చిత్తాన్ని పక్కన పెట్టాలి, మన అహంకారాన్ని పక్కన పెట్టాలి, మన ఆలోచనను పక్కన పెట్టాలి. దైవాధీనములోకి వెళ్ళిపోవాలి, దైవ స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. సాక్షాత్తు యేసు ప్రభు నీ చిత్తమని ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మదేవుడు నీ చిత్తమని ప్రార్థన చేశాడు. తండ్రి అయిన దేవుని గురించి పరలోక ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుని విషయం గుర్తుకొచ్చినప్పుడు కూడా పరలోకములో నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక అని మనం ప్రార్థన చేయాలంటే పరలోక ప్రార్థన.
అంటే తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు కూడా చిత్తం, నీ చిత్తం అంటే నీ ఇష్టం. అందుకే యేసుప్రభువు అంటాడు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే జరుగునుగా. సో ఏ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు? ప్రభువా అంటే దేవునికి ఇష్టానుసారమైన జీవితం, దేవునికి ఇష్టానుసారమైన భక్తి, దేవునికి ఇష్టానుసారమైన మనస్సు కలిగి మనం జీవించి ప్రార్థన చేస్తే ఆయన మనవి ఆలకించును అని 1 యోహాను 5:14 మనం చూస్తున్నాం. చాలాసార్లు మన ఇష్టం నెరవేర్చుకోవడానికి, మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మన అవసరాలు నెరవేర్చుకోవడానికి మనం ప్రార్థన చేస్తాం. చూడండి, దానికి సంబంధించిన ఒక మాట చూపిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం పేజ్ నెంబర్ 212, నూతన నిబంధన గ్రంథం. ఇక్కడ భక్తుడైన యాకోబు చెప్తున్నాడు, మీరు యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాటం మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. అంటే వాళ్ళు కోరుకుంటున్నారు కానీ వాళ్ళు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకట్లేదు. అడిగినా మీరు దేనికోసం అడుగుతున్నారు? మీ భోగములు, మీ సుఖం, మీ క్షేమం, మీ అవసరం, మీ మంచి కోసం ఆలోచిస్తున్నారు. ఇందులో దేవుని ఇష్టం ఏంటిదో అని అడగట్లేదు కాబట్టి మీకు అది దొరకదు, మీకు దొరకట్లేదు అని దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. అంటే మనం శరీర సంబంధమైన మనస్సు కలిగి దేవుని అడుగుతాం కాబట్టి చాలాసార్లు మనం పొందుకోం. నువ్వు అడిగినప్పుడు ప్రభువా ఇందులో నీ చిత్తం ఏంటిదో మాకు తెలియదు, మేమైతే ఈ విషయాన్ని మీ మధ్యలో తీసుకొస్తున్నాం. అవసరం మాకే, కష్టం మాకే, ఇరుకు మాకే ఉంది, మా అవసరాలే తీరాలి, కానీ దీన్ని తీర్చే విషయంలో నీ చిత్తమే నెరవేర్చును కాక అని ప్రార్థన చేయాలంట. నీకు ఇందులో ఏది ఇష్టం? నేనేం చేస్తే నీకు ఇష్టం? నేను ఎలా ఉంటే నీకు ఇష్టం? ఈ నేను కోరింది నేను పొందుకోవడం నీకు ఇష్టమా లేదా అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన జవాబిస్తాడు. అందుకే 3 ఉదాహరణలు చూశాను. తండ్రి అయిన దేవుని ఉదాహరణ, కుమారుడైన క్రీస్తు ఉదాహరణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉదాహరణ. 1 యోహాను 5:14 అక్కడ అపోస్తలుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. ఆయన భక్తుల గురించి రాస్తున్నాడు. మనం కూడా దేవుని చిత్తానుసారంగా, దేవుడు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే, ఆ దేవుని నామములో దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మరి మనం కూడా ఆ రకంగా ప్రార్థన చేయాలి అని దేవుడు వాక్యంలో సెలవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలను గుర్తుపెట్టుకొని దేవుని మహిమపరుచుకుందాం, ఘనపరుచుకుందాం, తల వచ్చి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతుండగా ఈ మాటలను ఆధారం చేసుకుంది. ప్రభు నీ చిత్తానుసారమైన ప్రార్థనా జీవితం అంటే ఏంటిదో మాకు నేర్పించారు. నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగితే అది మాకు ఇస్తారు అని చెప్పారు. చాలాసార్లు మేము ఎన్నో అడుగుతున్నాం, కొన్ని పొందుకుంటున్నాం. ఎందుకంటే అన్నిట్లలో మీ చిత్తాన్ని మేము కోరట్లేదు. ప్రభు ఈ వస్తువు నాకు కావాలని అడుగుతున్నాను, కానీ ఇది నాకు అవసరమా లేదా, దీనికంటే మెరుగైంది మీకు ఇస్తారా, ఇందులో మీ చిత్తం ఏంటిది? ఈ వస్తువు నాకు ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను, కానీ అది ఉంటే బాగుండదా మీ చిత్తం ఏంటిదని మేము అడగలేకపోతున్నాం చాలాసార్లు. వైవాహిక జీవితం విషయంలో ఒకవేళ ప్రభువా నా వివాహ విషయంలో కృప చూపండి అని ప్రార్థన చేస్తాను. అయితే నేను వివాహం ఎప్పుడు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అనేది, ఇందులో మీ చిత్తం ఏంటిది అని చాలాసార్లు మనం అడగము. కొన్నిసార్లు మాకు నచ్చింది, వారు నచ్చినారు, వీళ్ళు నచ్చినారు, మేము చేసుకుంటే బాగుంటుందని మాకు అనిపిస్తుంది, కానీ ఇందులో నీ చిత్తం ఏంటిదని అడగము. కొన్నిసార్లు నైనా మేము ఈ రీతిగా ఈ గృహం కొనాలనుకుంటున్నాం, ఇది బాగుంది, మా రేటుకు సరిపోయినట్టుగా ఉంది అనుకుంటాం, మా ఇష్టాలే మాట్లాడతాం. కానీ ఇక్కడ మేము కొనడం కరెక్టా, ఇది మేము కొనడం కరెక్టా, ఇది ఇప్పుడు మేము కొనడం కరెక్టా, ఇందులో మీ చిత్తాన్ని మాకు తెలియచేయండి అని అడగలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభువా. ప్రార్థనకు జవాబు రావట్లేదని ఆలోచిస్తున్నాం, బాధపడుతున్నాం, కానీ దైవ చిత్తానుసారమైన ప్రార్థనా జీవితం లేదు. అడిగిన దాంట్లో దేవుని చిత్తము గురించి అడగట్లేదు, మేము అన్నీ అడుగుతున్నాం, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం మేము అడగట్లేదు, దైవ చిత్తాన్ని మేము అడగట్లేదని మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి మమ్మల్ని క్షమించండి అని మనం ప్రార్థన చేసుకుందాం.
దేవుని మహిమపరచుకుందాం. కృపగల దేవ, మంచి కాపరి, నీకు వందనాలు. ఈ సాయంకాలం అయినా మరి ఎవరి ప్రార్థనకు జవాబు వస్తుంది అనే విషయం నేను నేర్చుకుంటున్నాం. నీతిమంతుల ప్రార్థనకు మీరు జవాబిస్తారని నేర్పించారు. నీ అందు భయభక్తులు కలిగిన వారి ప్రార్థనకు జవాబిస్తానన్నారు. ఈరోజు దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేసిన వారికి జవాబిస్తానన్నారు. అంటే అడగండి, మనం ఏది అడిగినా అనే మాట రాశాడు. ఏదైనా అడుగుతాం, దేవుణ్ణి అడగాలి, అవసరం ఉంది కాబట్టి. కానీ అడిగిన దాంట్లో దైవ చిత్తం ఏంటిది అనేది మేము అడగాలి. ఇది అడగండి, అది అడగొద్దని మీరు చెప్పలే. ఏదైనా అడగండి అని చెప్పారు 1 యోహాను 5:14. మీకు ఏది అవసరమో అడగండి. కానీ ఇది నాకు అవసరమా కాదా, ఇది నేను తీసుకోవడం వల్ల నాకు మంచిగా కాదా, ఇందులో మీకు చిత్తం ఏంటిది అని మేము అడిగితే అది మాకు దీవెనకరంగా ఉంటుందని చెప్పారు. తండ్రి అయిన దేవుని గురించిన పరలోక ప్రాంతంలో పరలోకంలో నీ చిత్తం అని రాసింది. యేసు క్రీస్తు ప్రభువుల వారు గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు నీ చిత్తం అని ప్రార్థన చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను 8:27 ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేశాడని రాశాడు. కాబట్టి త్రిత్వంలోని దేవుడు కూడా దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేస్తే ఆయన సృష్టి అయిన మేము కూడా దైవ చిత్తానుసారమైన ప్రార్థన ద్వారా మేము అన్ని పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఆయన హెర్మన్ బ్యాప్టిస్ట్ సంఘం అంతటిని దీవించండి. మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ నీ కృప దయచేయండి. కరోనాతో బాధపడుతున్న వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. అది ఇంకా వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ అరికట్టబడుటకు సహాయం చేయండి. ఆయన మరి ఆన్లైన్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి, కాలేజెస్ స్టార్ట్ అయినాయి. మరి విద్యా సంవత్సరం మొదలైంది కాబట్టి పిల్లలందరూ చదువులపైన మనసు పెట్టడానికి సహాయం చేయండి. ఇంకా చాలామంది ఆర్థికంగా కోలుకోలేని స్థితిలో ఉన్నారు, ఉద్యోగాలు లేవు, పనులు లేవు. కాబట్టి మీ చిత్తమైతే ఆ పనుల విషయంలో సహాయం చేయండి. మీ చిత్తమైతే ప్రభువా కృప చూపండి. తిరిగి మేమందరం సంఘంలో భక్తులందరం కలిసి నేను ఆరాధించే అవకాశం మాకు దయచేయండి. ఆయన మీ చిత్తమైతే ఆదివారం మినీ హార్వెస్ట్ ఫెస్టివల్ ప్రత్యేక కృతజ్ఞతార్పణల పండుగ జరిపించుకొని మీకు కానుకలు తీసుకొచ్చి నేను మహిమపరిచే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. నిశ్చితమైతే నిరాకరణ ఆలస్యమైంది అంతవరకు నమ్మకమైన సాక్షిగా మమ్మల్ని వాడుకోండి. ఆయన సాతాను గర్భిల శక్తి నుంచి విడిపించండి. నీకు లోబడే జీవితాన్ని మాకు దయచేయమని. అని ఎవరైనా దుఃఖంలో, వేదనలో, బాధలో ఉంటే వారి అవసరాలు తీర్చండి. ఎవరింట్లోనే ఎటువంటి కార్యక్రమం ఉన్నా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. చిన్నపిల్లల్ని, యవ్వన బిడ్డల్ని, స్త్రీలు, పురుషులు, పెద్దలు, వృద్ధుల్ని మీరు ఆశీర్వదించండి. మీ సహాయం, మీ కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినదివంతం మమ్మల్ని నింపారు. ఈ రాత్రి కూడా మీ సంరక్షణ దయచేసి తిరిగి మళ్ళీ ఆదివారం పునరుత్థాన దినం ఉదయం 10 గంటలకు ప్రత్యక్ష ప్రసారంలో నేను మహిమపరచుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక అక్కడి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘమంతటికి ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్.